కాళేశ్వరం కొట్టుకుపోయిందన్న వారికి మల్లన్న సాగరే సమాధానం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్ ఎలా నిండిందన్నారు. అయితే దేనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది. కాళేశ్వరంలో ఏం జరిగింది అనేటువంటిది కమిషన్ తేలుస్తుంది. కమిషన్ తేల్చేదాకా ఓపిక పట్టు. ఇది అంతర్భాగం అని అనడానికి వీల్లేదు. అది ప్రయోజనం ఉందా లేదా, ఎవరున్నప్పుడు కూలింది, ఎవరున్నప్పుడు కుంకింది, నీళ్ళల్లో గేట్లు పెట్టి ఆపితే రేపు భవిష్యత్తులో ఇంకేదైనా జరుగుంటే ఆ బదనం మీరు మా మీద వేసేది కాదా అని అడుగుతూ, ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎల్లంపల్లి నుంచి, లక్ష్మీ బ్యారేజీ నుంచి, మన అన్నపూర్ణ నుంచి, రంగనాయక్ సాగర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి, కొండ పోచమ్మ సాగర్ దాకా ఇవాళ గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడం వల్లనే. హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేసినారు. మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళ, మీరే జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తలేను. ఈ రోజు ఉన్నటువంటి మల్లన్న సాగర్ దాకా వచ్చిన నీళ్లు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం గేట్లు ఎత్తిపెట్టే సాంకేతికమైనటువంటి సలహా మేరకు ఆ నీళ్ళది ఒక్క చుక్క ఎత్తిపోయలేదు.